సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఎక్కడున్నామంటే ఫాక్సాగర్ లేక్ ఫారెస్ట్లో ఉన్నామన్నమాట. మొన్న ఒక ఫస్ట్ వీడియో ఫాక్సాగర్ లేక్ చెరువు చూపించాం కదా, ఈరోజు మీకు ఫారెస్ట్ చూపిస్తా. జబర్దస్త్ ఉంటుంది. సో వీడియో అస్సలు మిస్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. ఎట్లుంటుంది అంటే జబర్దస్త్ ఉంటుంది. సో వీడియో స్టార్ట్ చేద్దాం. నాతో ఫాక్సాగర్ ఫారెస్ట్ చూడండి. చలో గైస్, ఇది ఫాక్సాగర్ లేక్ అనమాట. ఫాక్సాగర్ లేక్ మనం అట్లా కట్ట మీదకి అట్లా వస్తాం మనము. సో ఇది ఎట్లా అంటే ఫోటోషూట్లకు కానీ ప్రీ వెడ్డింగ్ షూట్లకు కానీ జబర్దస్త్ ఉంటుంది లొకేషన్ అనమాట. కిరాక్ ఉంటుంది. ఇగో ఇది ఫారెస్ట్. మీరు ఎప్పుడైనా రండి గాయస్, జబర్దస్త్ ఉంటుంది. దీనికి ఒకటి అంటే రెండే తోవలు ఉంటాయి, రెండే దారులు ఉన్నాయి అనమాట. ఒకటి మన వెనకకైనా ఉంటుంది, ఒకటి ముందు నుంచి ఉంటుంది. ముందు నుంచి అంటే అందరికి తెలిసిందే, పంప్ హౌస్ ఉంటుంది అక్కడ. సో ఇది వెనక నుంచి వచ్చినాం మేము ఫారెస్ట్లకి. సో కిరాక్ ఉంటుంది, రండి మీరు ఎప్పుడైనా. గైస్, ఇది మన కొంపల్లిలో ఉన్న హిడెన్ జెమ్ అనుకోవాలి. ఎవ్వరికి తెలియదు మ్యాక్సిమం. మీకు ఎట్లా అంటే అందరు చూసిన వాళ్ళు ఎట్లా అంటే ఎక్కడుందని అడుగుతారు కదా. సో ఎప్పుడైనా హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఫోటోషూట్లకు కానీ ప్రీ వెడ్డింగ్ షూట్లకు కానీ ఎప్పుడైనా రావాలనుకుంటే ఇక్కడ రండి, జబర్దస్త్ ఉంటుంది. ఎట్లా అంటే కిరాక్ సీనిక్ వ్యూ ఉంటుంది. ముందు చెరువు ఉంటుంది, ముందు చెరువు వెనక ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ అందరు చూసింటారు కాబట్టి చెప్పని అవసరం లేదు. లోపలికి ఒకళ్ళు రాలేదు కాబట్టి మేము లోపల వ్యూ చూపిస్తాం. జబర్దస్త్ వ్యూ ఉంటుంది. సన్సెట్ టైంలో సన్ రైజ్ టైంలో రావండి, జబర్దస్త్ ఉంటుంది. మన హైదరాబాద్ నుంచి మ్యాక్సిమం ఎంతో దూరంలో లేదు, ఒక 10-15 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇది కిరాక్ ఉంటుంది. చూడండి, మీకు వీడియోలో ముందు పోతే మీకు మంచి మంచి లొకేషన్ చూపిస్తా. జబర్దస్త్ ఉంటుంది. నాతో రండి, మీకు చూపిస్తా. అది ఫాక్సాగర్ చెరువు. అది రాకుంటుంది చూడండి. ఎప్పుడైనా రావాలనుకుంటే సన్సెట్ టైంలో రండి గాయస్, మస్తు ఉంటుంది. ఎప్పుడైనా మధ్యాహ్నం పూట వచ్చినామనుకో చెమటలు ఆరిపోతాయి. కిరాక్ ఎట్లా అంటే మంచిగా బక్క ఉన్నాడు కూడా మొత్తం తడిచిపోతాడు మంచిగా. సో చూడండి, వ్యూ మస్తు ఉంటుంది కదా, అడవిలా కిరాక్ వ్యూ ఉంటుంది. ఎట్లా అంటే మనం ఇక చూసినంత ఇక్కడ ఫోటోలు తిరిగితే బుర్రపాటు ఫోటోలు వస్తాయి, మస్తు వస్తాయి ఫోటోలు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెట్లన్నీ ఎండిపీకినాయి. జర్ర వర్షాలు పడగానే మళ్ళీ చెరువు నిండిపోతుంది. చెరువు ఎప్పుడైనా వర్షాకాలం రాలేము, ఎట్లా మ్యాక్సిమం వర్షాకాలం రాలేము, ఎందుకంటే మొత్తం చెరువు మొత్తం నిండిపోయి ఉంటుంది. ఎప్పుడైనా రావాలనుకుంటే ఎండాకాలం రండి. ఎండాకాలంలో సమ్మర్ సీజన్లో ఎప్పుడైనా సన్ రైజ్ టైంలో రండి. ఎప్పుడైనా పొద్దున ఈవినింగ్ అయినా రండి, జబర్దస్త్ వ్యూ ఉంటుంది. కిర్రాక్ ఉంటుంది అసలు. మీ ఫ్యామిలీస్తో రండి, ఫ్రెండ్స్తో రండి, కిర్రాక్ ఉంటుంది. ఫారెస్ట్లో పోతుంటే జబర్దస్త్ ఉంటుంది వ్యూ మొత్తం. ఇది ఒక్క ఫారెస్ట్ కాదు కాదు, ఇది 3 ఫారెస్ట్లు ఉంటాయి. మేము ఒకసారి మొన్న వచ్చినాము, చాలా ఉండే, మస్తు ఉండే అసలు. 3 అడవులు దాటి వచ్చినాం. ఈ లొకేషన్ రానికి 3 అడవులు దాటి వచ్చినాం మేము. 3 అడవులు అంటే కొంచెం పార్ట్స్ ఉంటుంది, కానీ కిర్రాక్ ఉంటుంది అడవి మొత్తం. అంటే ఫారెస్ట్ మొత్తం మస్తు ఉంటుంది. ఫ్రెండ్ గాయ్స్, ఎట్లుందో కిర్రాక్ ఉంటుంది. ఈడ ఫోటోలు దిగుతామా, బుర్రపాటు ఫోటోలు ఉంటాయి అసలు, మస్తు ఉంటుంది గాయ్స్. ఇది ఎవ్వరికి తెలియదు. జీడిమెట్ల కొంపల్లి ఏరియాలో ఉన్న మ్యాక్సిమం అందరికి తెలుసు ఫాక్సాగర్ అంటే చెరువు రాబోయే అని అందరికి తెలుసు, కానీ చెరువు లోపల ఫాక్సాగర్ ఫారెస్ట్ లోపల ఎట్లుంటుంది ఎవ్వరికి తెలియదు. సో మీకు చూపిస్తా, జబర్దస్త్ ఉంటుంది. నాతో రండి, జబర్దస్త్ ఉంటుంది చూడండి. ఇది నా సెకండ్ వీడియో గాయ్స్, అందుకే జర తడబడుతున్నా, ఏమనుకోకండి. ముందు వీడియోలలో మస్తు వస్తుంది. మంచి వీడియోలు తీసి మేము ముందుకు తెస్తుంటా. సో సపోర్ట్ చేయండి నాకు. మేము మొన్న ఒకరోజు ఇటు సైడ్ వచ్చినాం, కానీ ఇంత లేకుండే, ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఎండిపోయింది. అప్పుడు కొంచెం గ్రీనరీ ఉంటే మస్తు ఉంటుంది, కిరాక్ ఉంటుంది. అంతా గ్రీన్ లేకపోయింది. ఇప్పుడు మొత్తం ఎండిపోయింది కాబట్టి మీకు అంత వ్యూ లేదు. మీరు సన్ రైజ్ కొంచెం ఎండ లేని టైంలో రండి, కిర్రాక్ ఉంటుంది. గ్యాస్ ఒకవేళ మీరు ముందు నుంచి వచ్చారనుకో గ్యాస్, ఇట్లా రాలేరు మీరు ముందు నుంచి వస్తే. ఒకవేళ మీరు షాపూర్ అట్లా వచ్చారనుకో, మీరు ఈ దారిలో వస్తారు, కానీ కిర్రాక్ వ్యూ ఉంటుంది. మామిడి చెట్లు అంటే మామిడి చెట్లు కాదు వేరే,
కానీ వ్యూ అయితే మస్తు ఉంటుంది గాయస్. ఇక్కడ మీరు ఒక్కసారి రండి, ఎక్స్ప్లోర్ చేయండి. మీకు ఫాక్సాగర్ డిస్క్రిప్షన్ బాక్స్లో లొకేషన్ మొత్తం పెడతా. కిర్రాకు ఉంటుంది, వచ్చి ఎంజాయ్ చేయండి. కానీ మస్తు ఉంటుంది గాయస్ వ్యూ మాత్రం. గ్యాస్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతా, లొకేషన్ పెడతా, రండి ఎంజాయ్ చేయండి. మస్తు ఉంటుంది, ఫోటోషూట్లో కానీ మస్తు అనిపిస్తుంది. ఎట్లా అంటే మీరు హైదరాబాద్లో ఇంత మంచి లొకేషన్ ఉందా రాబాయ్ అని ఆశ్చర్యపోతారు. అంత మంచి లొకేషన్ అనమాట. ఇక సన్సెట్ సన్ రైజ్ టైంలో అయితే కిర్రాకు ఉంటుంది, ఇక చెప్పలేము. అది ఇక వేరే లెవెల్ ఉంటుంది, మస్తు అనిపిస్తుంది. మీరు ఒకసారి అసలు ఎప్పుడైనా రావాలనుకుంటే ఫ్యామిలీతో రండి గాయస్, ఎవరైనా దోస్తులతో వస్తే వేరే లెవెల్ ఎంజాయ్ చేయగలుగుతారు మీరు అందరు. ఇక టికెట్ నైజాల్తా అందరు రావచ్చు, ఫ్రీ. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, టికెట్లు ఏమి ఉండదు. ముందు చూస్తే చెరువు, ఇటు చూస్తే ఫారెస్ట్, కిర్రాకు ఉంటుంది. కానీ చెప్పడం మర్చిపోయినా కాదు, దీంట్లో పికాక్స్ అన్నీ ఉంటాయి. మీకు ప్రతి పాములు అన్నీ ఉంటాయి. ఇక పికాక్స్ ఉన్నాయి కానీ అవి జోలికి పోతాం మనం, ఎందుకంటే నేషనల్ పార్క్ కాబట్టి. సో రండి, ప్లేస్ని ఎంజాయ్ చేయండి, నేచర్ని ఎంజాయ్ చేయండి, కానీ ఎలాంటి ఆగం చేయొద్దు మనం. సో ఇది చూసారా గాయస్, ముంగట్ లేక్. మన దగ్గర డ్రోన్ లేదు, లేకపోతే డ్రోన్ షాట్లు పెడితే జబర్దస్త్ ఉంటుండే. ఆ వ్యూస్ చూసే మాత్రం మస్తు అనిపిస్తుంది. సో ముందు చెరువు ఉంది, ఇదంతా చెరువే గాయస్. ఇప్పుడు నేను ఉన్నది కూడా చెరువే, కానీ సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ అంత ఎక్కువ లేవు, అంతా వాటర్ అక్కడ పంపస్ కనిపిస్తుందా గాయస్ మీకు? ఆడ పంపౌస్ కనిపిస్తుంది. పంపౌస్ అంటే మన అదే ఆడ కనిపిస్తుందా గాయస్ పంపౌస్? అది పంపౌస్ అంటే మనం ఏమనుకుంటాం, వాటర్. అప్పట్లో మన హైదరాబాద్కి మేజర్ డ్రింకింగ్ వాటర్ సప్లై అనమాట ఫాక్సాగర్ లేక్. అంటే ఉత్తి ఏదో డెస్టినేషన్ కోసం వచ్చాము, ఏదో ఎంజాయ్ చేయడానికి వచ్చే ప్లేస్ అనుకోకండి. అప్పట్లో హైదరాబాద్లో మేజర్ డ్రింకింగ్ వాటర్ సోర్స్ అనమాట. ఇది దగ్గర 490 ఎకరాలు ఉంటుంది కాసి, ఇది ఫారెస్ట్ అనమాట. లేకు కిరాకు ఉంటుంది చూడండి. గ్యాస్ మీరు ఒక్కసారి వచ్చారనుకో గ్యాస్, మళ్ళీ వస్తారు. ఒక మంచి కార్ తీసుకొని వచ్చి మంచిగా ఒక ఫోటోలు దిగుకుంటా దోస్తులతో ఎంజాయ్ చేసాం అనుకో, మస్తు ఉంటుంది. అదే లైఫ్. సో మన హైదరాబాద్లో ఉన్న బెస్ట్ లొకేషన్ ఇది. హిడెన్ జెమ్ అనుకోండి. అంటే మ్యాక్సిమం అందరికి అంటే ఎట్లా అంటే ఈ చెరువు అని మాత్రమే తెలుసు. ఇంత మంచి వ్యూ ఉంటుంది అని ఎవ్వరు తెలియదు. చూడండి గాయ్స్, ఎంత మంచి జబర్దస్త్ వ్యూ ఉంటుంది. మీకు కావాలనుకుంటే డ్రోన్ షాట్స్ పెడతా, ట్రై చేస్తాను నేను. డ్రోన్ షాట్స్ కిరాక్ ఉంటుంది. ఎక్కువ దూరం పోలేను కాదు, ఎందుకంటే ఎక్కడన్నా అవి ఉంటాయి, లోయలు ఉంటాయి. కట్టం దాంట్లో పడ్డాం అనుకో, దాంట్లోకే పోతాం. సో వీడి వరకే చూపించగలుగుతా. చూడండి గాయ్స్, మస్తు ఉంటుంది. జూమ్ చేస్తాను ఆల్సో చూడండి. సో ఇది గాయ్స్ ఫాక్సాగర్ ఫారెస్ట్ మన వీడియో ఫాక్సాగర్ ఫారెస్ట్ది. సో వీడియో ఎట్లా వచ్చిందో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి, ఎందుకంటే ఇది నా సెకండ్ వీడియో గాయ్స్. ఎందుకంటే ఎక్కువ వీడియోస్ నేను కూడా తీయలేను, ఈ సెకండ్ వీడియో కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఎంత చెప్పగలుగుతాను అంత చెప్పగలిలా. సో మీరు కూడా ఒకసారి నాకు కూడా సపోర్ట్ చేస్తే
ఇంకా మంచి మంచి లొకేషన్లు మీకోసం పట్టుకొని వస్తూనే ఉంటా. సో ఇది ఫాక్సాగర్ లేక్ ఫారెస్ట్ అనమాట. సో వీడియో ఎట్లా అనిపించిందో నాకు కూడా కామెంట్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. ఏమైనా ఇంప్రూవ్ చేయాలనుకుంటే అది నా కామెంట్ రూపంలో చెప్పండి. నచ్చితే ఒక చిన్న లైక్ కొటేషన్ గైస్, షేర్ చేయండి మన వీడియో. ఎంతమందికి షేర్ చేసి అంతమంది నాకు సపోర్టింగ్ ఉంటుంది, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో ఇది గైస్ మన సెకండ్ వీడియో. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో నాకు చెప్పండి. ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా, ఇంకా మన వాయిస్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకేమైనా ఎలిమెంట్స్ ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా నాకు చెప్పండి. సో ఇది గైస్ మన వీడియో ఎట్లా అనిపించిందో నాకు మస్తు అనిపిస్తుంది. నాకైతే వీడియో చేయడం అయితే మంచిగా అనిపిస్తుంది. సో మీకు కొత్త కొత్త ప్లేసెస్ తీసుకొస్తా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, సపోర్ట్ చేయండి. చలో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.